అమరావతి అభివృద్ధి చెందాలంటే జగ్గాయపేట నందిగామ వంటి పరిసర ప్రాంతాల అభివృద్ధి ఎంతో అవసరమని ఎంపీ కేసినేని చిన్ని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే 7.15 కోట్ల డిఎంఎఫ్టీ నిధులతో పట్టణంలో రహదారులు, డ్రైనేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. పట్టణాన్ని పారిశ్రామిక కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం భారీ కసరత్తు చేస్తోందని ఎంపీ వివరించారు. దీనికోసం సుమారు 1400 ఎకరాల భూమిని సేకరించనున్నట్లు తెలిపారు. నేషనల్ హైవే పనులు, సెకండ్ లైన్ రైల్వే పనులు ముగింపు దశకు చేరుకున్నాయని, త్వరలోనే జగ్గాయపేట రైల్వే స్టేషన్ నుంచి ప్యాసింజర్ రైళ్లను నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ నెల 15వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం కానున్నట్లు ఎంపీ చిన్ని పేర్కొన్నారు. జగ్గాయపేట పట్టణంలోని పెండింగ్ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి రాబోయే 40 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా జగ్గాయపేటను 3 రెట్లు అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జగ్గాయపేట పట్టణాన్ని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అగ్రగామిగా తీర్చిదిద్దుతామని విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ స్పష్టం చేశారు. జగ్గాయపేట కోదాడ రోడ్డులో అభివృద్ధి పనులకు సంబంధించి డిఎంఎఫ్టీ నిధుల గ్రాంట్ పైలాన్ను స్థానిక ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురాం, మున్సిపల్ చైర్మన్ రాఘవేంద్రలతో కలిసి ఆయన